జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంత స్పష్టంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు. ఇది రాజ్యాంగంలో చెప్పబడింది, దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది. ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా, మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం. మీరు అనేక విషయాల్ని మీరు చెప్పాలి మాకు. మిమ్మల్ని చూసి భావితరాలు చెడిపోయే అవకాశం ఉంది. మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేమనుకుంటారు. మీరు ఏ విధంగా తెలుగుదేశం, వైసీపీ, సిపిఎం, సిపిఎం విభజిస్తారు నాకు అర్థం కావడంలే. ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉంది. ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేశారు, ఇంకొకరికెవరు ఓటేశారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అడుగుతా ఉన్నా నేను. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలని ఈ రోజున అట్లాగే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ రోజున భారత రాజ్యాంగం నాకు బాధ వేస్తుంది. నిన్న కూడా ఎవరో వచ్చి ఒక మంత్రి గారు మాట్లాడిపోయారు, ఏదో బుక్కులు. భారత రాజ్యాంగంలో మంత్రులకేమి, ముఖ్యమంత్రికేమి, వాళ్ళ బాధ్యతలేమి, ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను. చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్నా. రాగద్వేషాలకు అతీతంగా, కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే